మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ అణ్వాయుధాలకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. గ్లోబల్ డిఫెన్స్ న్యూక్లియర్ వెపన్స్ పై నిఘా పెట్టి అంతర్జాతీయ సంస్థ సిప్రి స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తన లేటెస్ట్ యాన్యువల్ రిపోర్ట్ను రిలీజ్ చేసింది. ఇందులో ఇండియాకు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలను మెన్షన్ చేస్తుంది సిప్రి. ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియా తన అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుకుంటూ ప్రపంచ రక్షణ రంగంలో వేగంగా అడుగులు వేస్తూ ఉంది. ఇప్పటివరకు మన పక్కనే ఉన్న, ఇంకా చెప్పాలంటే మనకు పక్కలో బల్లంలా మారిన పాకిస్తాన్ మనకంటే ఎక్కువ అణ్వాయుధాలు కలిగి ఉండేది అని ఒక టాక్ అయితే ఇప్పటివరకు ఉండేది. కానీ ఈ లేటెస్ట్ రిపోర్టు ఆ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు పాకిస్తాన్ కన్నా భారత్ దగ్గరే ఎక్కువ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయని సిప్రి తేల్చి చెప్పింది. మరి ప్రస్తుతం భారత్ దగ్గర ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయి? ఒకే ఏడాదిలో భారత్ ఎన్ని కొత్త ఆయుధాలను చేర్చుకుంటుంది? అమెరికా, చైనా, రష్యాల దగ్గరున్న అణుబాంబుల సంఖ్య ఎంత? ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి ఆఖరి వరకు పూర్తిగా చూడండి. హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. నేను సచిన్. సిప్రి రిపోర్ట్లో మెయిన్ టాపిక్ ఇండియా పాకిస్తాన్ల అణు సామర్థ్యం. ఈ ఏడాది జనవరి నాటికి భారత్ దగ్గర మొత్తం 190 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నట్లు ఈ రిపోర్ట్ చెప్పుకొచ్చింది. కేవలం ఏడాది వ్యవధిలోనే భారత్ కొత్తగా 10 అణ్వాయుధాలను, ఇంకా చెప్పాలంటే 10 అణు వార్ హెడ్లను తన పోర్ట్ఫోలియోకు యాడ్ చేసుకుంది. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే ప్రస్తుతం వాళ్ళ దగ్గర 170 అణ్వాయుధాలు ఉన్నాయి. అంటే అణ్వాయుధాల సంఖ్యలో పాకిస్తాన్ కన్నా భారత్ ఇప్పుడు 20 ఆయుధాల ముందంజలో ఉంది. ఒకప్పుడు అణ్వాయుధాల సంఖ్య పరంగా మన దేశంపై పాకిస్తాన్ పైచేయి సాధించడానికి ప్రయత్నించింది. కానీ మారుతున్న గ్లోబల్ సినారియో, సెక్యూరిటీ థ్రెట్స్ కారణంగా భారత్ తన న్యూక్లియర్ స్ట్రాటజీని వేగంగా అప్గ్రేడ్ చేస్తుంది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. అదేంటి అంటే పాకిస్తాన్ సైలెంట్గా ఏం లేదు. తన అణ్వాయుధాల సంఖ్యను ఇంకా పెంచుకోవాలనే కసితో లాంగ్ టర్మ్ గోల్స్తో పావులు కదుపుతోందని సిప్రి రిపోర్ట్ హెచ్చరించింది. అయితే ఇక్కడ భారత్ కేవలం పాకిస్తాన్ మాత్రమే మైండ్లో పెట్టుకొని తన మిలిటరీ పవర్ను పెంచడం లేదు. మనకు అంతకన్నా పెద్ద శత్రువు, పెద్ద తలనొప్పి ఒకటి ఉంది. అది చైనా. చైనా దగ్గర ప్రస్తుతం ఏకంగా 620 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. మనతో పోలిస్తే చైనా అణు సామర్థ్యం 3 రెట్లు ఎక్కువ. అందుకే భారత్ ఇప్పుడు తన న్యూక్లియర్ వెపన్స్ మోడర్నైజేషన్ చేయడంపై స్పెషల్ ఫోకస్ చేసింది. ఎస్పెషల్లీ చైనాలోని సుదూర ప్రాంతాలను, అక్కడి మిలిటరీ బేస్లను సైతం యాక్యురేట్గా ఛేదించగలిగేలా లాంగ్ రేంజ్ మిసైల్స్ డెలివరీ సిస్టమ్స్ను ఇండియా డెవలప్ చేస్తూ ఉంది. మన దగ్గర అగ్ని-5 లాంటి ఇంటర్ కాంటినెంటల్ బెలిస్టిక్ మిసైల్స్ ICBM, రీసెంట్గా టెస్ట్ చేసిన అడ్వాన్స్డ్ MIRV టెక్నాలజీ, అంటే ఒకే మిసైల్ ద్వారా వేర్వేరు టార్గెట్స్ను అటాక్ చేసే సిస్టమ్స్ ఉన్నాయి. చైనా, పాకిస్తాన్ల నుంచి ఎదురయ్యే సవాలును తిప్పికొట్టడమే ఇండియా మెయిన్ స్ట్రాటజీ. మరి గ్లోబల్ లెవెల్లో అసలు అత్యధికంగా అణ్వాయుధాలు ఉన్న దేశాలేవో తెలుసా? ప్రపంచంలోనే అత్యధిక న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్న దేశాలుగా రష్యా, అమెరికా టాప్లో ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న మొత్తం అణ్వాయుధాల్లో దాదాపు 90% ఈ రెండు దేశాల దగ్గరే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. రష్యా దగ్గర అత్యధికంగా 5420 అణువార్ హెడ్స్ ఉండగా అగ్రరాజ్యం అమెరికా దగ్గర 5042 అణ్వాయుధాలు ఉన్నాయి. యుక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా, వెస్ట్రన్ దేశాల మధ్య కోల్డ్ వార్ లాంటి పరిస్థితులు వచ్చిన సంగతి తెలిసిందే. అందుకే ఈ రెండు దేశాలు తమ అణు సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కేవలం 9 దేశాల దగ్గర మాత్రమే న్యూక్లియర్ పవర్ ఉంది. ఈ 9 దేశాల దగ్గర మొత్తంగా 12,000 కంటే ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నాయి. ఇక మిగతా దేశాల పవర్ చూసుకుంటే ఫ్రాన్స్ దగ్గర 370 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, UK దగ్గర 225, ఇజ్రాయెల్ దగ్గర 90, నార్త్ కొరియా దగ్గర 60 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయనేది అందుతున్న సమాచారం. అయితే భారత్ తన అణ్వాయుధాలను పెంచుకునేందుకు, మిలిటరీని మరింత అడ్వాన్స్గా చేసేందుకు భారీగా బడ్జెట్ కేటాయిస్తూ ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా రక్షణ రంగంపై ఖర్చు పెట్టే దేశాల లిస్టులో భారత్ 5వ స్థానంలో నిలిచింది. ఇక సిప్రి రిపోర్ట్ ప్రకారం 2025లో భారత రక్షణ ఖర్చు ఏకంగా $92.1 బిలియన్ నమోదైంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 8,75,000 కోట్లు అన్నమాట. 2024తో పోలిస్తే మన రక్షణ బడ్జెట్ దాదాపు 9% పెరిగింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ను మరింత మోడర్నైజ్ చేయడానికి, సరిహద్దులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచడానికి ఈ నిధులు వాడుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం. అంతేకాదు ఆయుధాల దిగుమతుల్లో కూడా ఇండియా గ్లోబల్ లెవెల్లో టాప్లో ఉంది. 2021 నుంచి 2025 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన మొత్తం రక్షణ దిగుమతుల్లో 8.2% వాటా కేవలం మన భారతే. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇండియా తన సెక్యూరిటీ విషయంలో ఎంత సీరియస్గా ఉందో, ఎంత భారీగా ఇన్వెస్ట్ చేస్తూ ఉందో.
ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. భారత్ దగ్గర 190 అణ్వాయుధాలు ఉన్నప్పటికీ మన దేశం ఎప్పుడూ వేరే దేశంపై దూకుడు ప్రదర్శించడానికి వీటిని యూజ్ చేయదు. మరి గ్లోబల్ లెవెల్లో అసలు అత్యధికంగా అణ్వాయుధాలు ఉన్న దేశాలేవో తెలుసా? ప్రపంచంలోనే అత్యధిక న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్న దేశాలుగా రష్యా, అమెరికా టాప్లో ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న మొత్తం అణ్వాయుధాల్లో దాదాపు 90% ఈ రెండు దేశాల దగ్గరే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. రష్యా దగ్గర అత్యధికంగా 5,420 అణువార్ హెడ్స్ ఉండగా అగ్రరాజ్యం అమెరికా దగ్గర 5,042 అణ్వాయుధాలు ఉన్నాయి. యుక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా, వెస్ట్రన్ దేశాల మధ్య కోల్డ్ వార్ లాంటి పరిస్థితులు వచ్చిన సంగతి తెలిసిందే. అందుకే ఈ రెండు దేశాలు తమ అణు సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కేవలం 9 దేశాల దగ్గర మాత్రమే న్యూక్లియర్ పవర్ ఉంది. ఈ 9 దేశాల దగ్గర మొత్తంగా 12,000 కంటే ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నాయి. ఇక మిగతా దేశాల పవర్ చూసుకుంటే ఫ్రాన్స్ దగ్గర 370 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, యూకే దగ్గర 225, ఇజ్రాయెల్ దగ్గర 90, నార్త్ కొరియా దగ్గర 60 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయనేది అందుతున్న సమాచారం. అయితే భారత్ తన అణ్వాయుధాలను పెంచుకునేందుకు, మిలిటరీని మరింత అడ్వాన్స్గా చేసేందుకు భారీగా బడ్జెట్ కేటాయిస్తూ ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా రక్షణ రంగంపై ఖర్చు పెట్టే దేశాల లిస్టులో భారత్ 5వ స్థానంలో నిలిచింది. ఇక సిప్రీ రిపోర్ట్ ప్రకారం 2025లో భారత రక్షణ ఖర్చు ఏకంగా $92.1 బిలియన్ నమోదైంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 8,75,000 కోట్లు అన్నమాట. 2024తో పోలిస్తే మన రక్షణ బడ్జెట్ దాదాపు 9% పెరిగింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ను మరింత మోడర్నైజ్ చేయడానికి, సరిహద్దులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచడానికి ఈ నిధులు వాడుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం. అంతేకాదు ఆయుధాల దిగుమతుల్లో కూడా ఇండియా గ్లోబల్ లెవెల్లో టాప్లో ఉంది. 2021 నుంచి 2025 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన మొత్తం రక్షణ దిగుమతుల్లో 8.2% వాటా కేవలం మన భారతే. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇండియా తన సెక్యూరిటీ విషయంలో ఎంత సీరియస్గా ఉందో, ఎంత భారీగా ఇన్వెస్ట్ చేస్తూ ఉందో. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. భారత్ దగ్గర 190 అణ్వాయుధాలు ఉన్నప్పటికీ మన దేశం ఎప్పుడూ వేరే దేశంపై దూకుడు ప్రదర్శించడానికి వీటిని యూజ్ చేయదు. ఎందుకంటే భారత్కు ఒక పటిష్టమైన అణు విధానం ఉంది. అదే నో ఫస్ట్ యూజ్ పాలసీ. దీని అర్థం ఏంటి అంటే భారత్ ఏ దేశంపై కూడా మొదటగా అణ్వాయుధాన్ని ప్రయోగించదు. కేవలం మన రక్షణ కోసం, శత్రు దేశాలు మనపై దాడి చేయకుండా అడ్డుకునే పవర్గా మాత్రమే వీటిని ఏర్పాటు చేసుకుంది, వీటిని భద్రపరుచుకుంది. ఒకవేళ ఏదైనా శత్రుదేశం మనపై అణుదాడికి తెగబడితే దానిపై కోలుకోలేని విధంగా ఎదురుదాడి చేయడానికి మన న్యూక్లియర్ ట్రయాడ్ అంటే నేల, ఆకాశం, సముద్ర మార్గాల ద్వారా అటాక్ చేసే సామర్థ్యం ఎప్పుడూ అలర్ట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ పాకిస్తాన్, చైనా లాంటి పొరుగు దేశాల దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నప్పుడు ఇలాంటి స్ట్రాంగ్ మిలిటరీ బ్యాకప్ ఉండడం దేశానికి ఎంతో అత్యవసరం. సో ఫ్రెండ్స్, ఫైనల్గా సిప్రీ రిపోర్ట్ తేల్చేస్తుంది ఏంటి అంటే గ్లోబల్ పవర్ పాలిటిక్స్లో, ఇంకా చెప్పాలంటే జియో పాలిటిక్స్లో భారత్ ఇప్పుడు ఒక తిరుగులేని శక్తులతో ఒకటిగా అవతరించిందనేది సత్యం. అటు అణ్వాయుధాల సంఖ్యలో, ఇటు రక్షణ బడ్జెట్ ఖర్చులో ఇండియా తనేంటో, తన సత్తా ఏంటో చాటుతోంది. భారత్ శాంతిని కోరే దేశమే అయినప్పటికీ దేశ రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఈ చర్చల ద్వారా ప్రపంచ దేశాలకు స్పష్టమైన సిగ్నల్స్ పంపుతూ ఉంది. ప్రపంచ అణ్వాయుధాల రేసుపై, భారత్ వ్యూహాత్మక అడుగులపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆర్ స్ట్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.